ఫ్రెండ్స్, ఈ సృష్టిలో ఉన్న ఏకైక సత్యం ఏంటంటే మన జన్మని మనమే ఎంచుకుని వచ్చాం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. కేవలం సలహా, మార్గం మాత్రమే చూపించగలదు. సృష్టిలో కోటాను కోట్ల లోకాలున్నాయి. మరి అన్ని లోకాల్లోనూ ఉత్తమమైన మనిషి జన్మగా మనం ఈ భూలోకంలోకి వచ్చాం. మరి ఈ భూలోకంలో మనం నేర్చుకోవలసినవన్నీ నేర్చుకోవడానికే ఈ లోకంలోకి వచ్చాం. సూర్యుడి ప్రకాశం కాంతి అయితే ఆత్మ యొక్క ప్రకాశమే క్రాంతి అనబడుతుంది. క్రాంతి అంటే వెలుగు. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ ఆత్మ ప్రకాశం చాలా దివ్యంగా ఉంటుంది. జీవితం ఉన్నది సంబరాల కోసం, వైభోగం కోసం, ఆనందంగా ఆటలు, పాటలు, సంగీతం, లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ అద్భుతంగా పండుగలాగా జరుపుకోవాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఈ ప్రపంచం అంతా ఒక మాయాజాలం. ఈ ప్రపంచం అనే మాయాజాలంలో మనం కూరుకుపోకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి అని తెలియచేసేవాడే గురువు. మరి అలాంటి గురువు చూపించిన మార్గమే, ఆ బుద్ధుడు చూపించిన మార్గమే ఆనాపానాసతి మార్గం. మరి మనమందరం ఈ మార్గంలో ఉందాం, ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని అద్భుతమైన బాటలో తీర్చిదిద్దుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.